హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం ద టేస్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం చూడబోతున్నాం సిద్ధరామేశ్వర ఆలయం, సోలాపూర్, మహారాష్ట్ర. ఇది ఎంట్రన్స్లో మనం వెళ్ళగానే మనకు ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. సోలాపూర్లో వెలిసిన సిద్ధరామేశ్వర ఆలయం చుట్టూ నీటితో, చెట్లతో కనువిందుగా ఉంటుంది. ఈ గుడి రాతితో కట్టిన ప్రహరీ మధ్యలో ఆలయం చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంది. ముందుగా రెండుగా ఉన్న శివలింగాలు ఉంటాయి. ఇప్పుడు ఆలయ ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిద్ధరామేశ్వరుడు ఈశ్వరుని పరమభక్తుడు, శివకేశవుల భక్తుడు. ఇక్కడ గర్భాలయంలో శివలింగాకృతిలో శిరస్సుతో దర్శనమిస్తాడు ఆ ఈశ్వరుడు. పూర్తిగా వెండితో తయారు చేయబడింది. 7 ఏళ్ల వయసులో సిద్ధునికి జంగమస్వామిగా ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. తనను మల్లీనాథుడని పరిచయం చేసుకున్నాడు ఆ ఈశ్వరుడు. ఆకలిగా ఉందని అనడంతో జొన్న రొట్టెలు పెట్టాడంట సిద్ధేశ్వరుడు. కడుపులో మంటగా ఉంది, పెరగన్నం కావాలని అన్నాడంట మల్లీనాథుడు. సిద్ధుడు అలాగే అని ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మల్లీనాథుడు కనిపించలేదంట. సిద్ధరాముడు శ్రీశైల యాత్రకు వెళ్ళి జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్న తృప్తి లేదంట. సో అప్పుడు సిద్ధరాముడు రుద్రకాడ అనే లోయ దగ్గరకు వచ్చి మల్లయ్య కోసం పిలిచాడంట. ఎంతకు స్వామి రాకపోవడంతో లోయలోకి దూకేశాడంట. లోయలోకి దూకడంతో శివుడు ప్రత్యక్షమై 2 చేతులతో పట్టుకొని కాపాడాడు. నీ ప్రాంతానికి చేరుకొని అక్కడ మరో శ్రీశైలాన్ని రూపొందించమని, అక్కడ తిరిగి తను లింగ రూపాన ఆవిర్భవిస్తానని వరమిచ్చాడంట ఆ శివుడు. అలా సిద్ధరామేశ్వరుడు సోలాపూర్ చేరుకొని నాటి రాజు పాలకుడితో కలిసి ఒక భవ్యమైన శివలింగాన్ని నిర్మించాడు. తర్వాత తన గురువు అయిన కపిలసిద్ధ పండితారాధ్యులతో కలిసి 68 లింగాలను ప్రతిష్ఠింపచేశారు. ఇలా సిద్ధరామేశ్వరుడి గుడి ప్రసిద్ధి చెందింది. ఈ గుడి చాలా విశాలవంతంగా నీటి మధ్యలో ఉంది. చూడడానికి చాలా ఆనందంగా, సంతోషంగా, చుట్టూ చెట్లతో నీటి మధ్యలో టెంపుల్ ఉంది. మీరు సోలాపూర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి.